ఎవడరా మీరు? లోపలికి ఎవరా ఇచ్చారు? ఎవరా సెక్యూరిటీ ఇద్దరు మాట్లాడారా? గుడ్ మార్నింగ్ బిగ్ బాస్. ఐ లవ్ యు సత్తి. ఐ లవ్ యు. ఐ లవ్ యు. నేను చెప్పేది ఏంటంటే ఇమాన్యులు అదంతా క్లీన్ చేస్తాడు పాపం. ఫ్లోర్ మొత్తం బయట అంతా రచ్చరచ్చ చేస్తే మంచి క్లీన్ చేస్తాడు పాపం. వాళ్ళ ఫ్లవర్స్ వేస్తే ఫుడ్ చేతికి అందినట్టు అంటుంది, మళ్ళీ దూరం అవుతుంది. అదే మరి మీరు చేసే బిగ్ బాస్ మిస్టేక్. బిగ్ బాస్ అంటారు చాలా బాధపడుతుంది అసలు. చేతికి అందినట్టు అంది ఫుడ్ ఏంది మిస్ అయిపోతుంది. బిగ్ బాస్ ని తిడుతుంది మళ్ళీ. ఎవరు అయ్యగారు వచ్చారా? రమ్మంటున్నారు, వస్తున్నాను. మీకోసం ఏర్పాటు చేసిన ప్రత్యేక భోజనాన్ని ఆస్వాదించండి. నేనెవడికైనా ఇష్టంగా ఫుడ్ పెడతా. నేనెంత పెడితే అంత తినాలి, ఏది పెడితే అది తినాలి. పోయి సొంతంగా ఒకటే కూర్చొని ఆడుతూ ఉంటాడు. చూస్తున్న మనిషి చూస్తున్న ఆకారం మరి అలానే చూడటానికి ఆకారం ఉండదు కానీ మనసు మాత్రం చాలా సున్నితంగా ఉంటుంది. చాలా మంది నాలా స్ట్రాంగ్ ఉండాలి. ఇప్పుడే మొదలైంది. ఇప్పుడే మొదలై ఉండదే. బాగా చెప్తారు. అంతే మరి కింగ్ అంత ఇదికి ఏనే మేనేజర్ ఎక్కడెక్కడ లెక్కలు తెలుస్తా ఉంటాడు. సరే ఇప్పుడు ఎలా ఉంది బిగ్ బాస్ చూస్తున్నారు మీరు? మీరే బిగ్ బాస్ గా చెప్పండి. ఎందుకు పాపం వాళ్ళని అన్నం కూడా కనీసం ఫుడ్ కూడా పెట్టకుండా వాళ్ళు ఎట్లా ఇబ్బంది పెడుతున్నారు అంటే? ఇక నిద్ర లేవాల్సిన సమయం వచ్చింది. ఇది కేవలం ప్రారంభం మాత్రమే. ఇన్ ఫ్రంట్ దేర్ ఈస్ క్రొకడైల్ ఫెస్టివల్. మన అక్కడికి వెళ్ళింది ఎందుకు? ఫుడ్ కోసం కాదు కదా. ఆ టాస్క్ ఫుడ్ అయినా టాస్క్ ద్వారానే ఫుడ్ తీసుకోవాలి. ఏదైనా టాస్క్ ఉండదు అక్కడ. మేము అనుకుంటాం బిగ్ బాస్ పోతే మంచిగా ఎంజాయ్ చేస్తూ మంచిగా ఉండొచ్చు, మంచిగా ఎంజాయ్ అంటే బయట ఎంజాయ్ చేయొచ్చు, మరి లోపలికి ఎందుకు వెళ్ళాలి? అంత మనీ అంత కోట్లు పెట్టి. అదే మేము తినొచ్చా? ఒకవేళ దీని వల్ల ఏదైనా పరిణామాలు టెనెంట్స్ అవుట్ హౌస్ ముందు వరుసగా నించోండి. కాదు ఇమ్ము ఫుడ్ చేతి వరకు వస్తుంది, వెళ్ళిపోతుంది. మీ కష్టం పగవాడికి కూడా రాకూడదు గురుగారు. మరేరా బిగ్ బాస్ పంపిన ఆహారం మొత్తాన్ని తక్షణమే స్టోర్ రూమ్ లో పెట్టండి. ఇంతకంటే దురదృష్టవంతుడిని ఇంకెక్కడన్నా చూడగలమా? సరే నేనే ఫుడ్ పెడతానా, దయచేసి వాష్ చేసుకుని తినండి. అసలు ఫస్ట్ వీఆర్ నాట్ హంగ్రీ. కొంచెం అన్నం పెట్టమంటావా? అలా బాధపడుతుంది అసలు. చేతికి అందినంటే అంది ఫుడ్ ఏంది మిస్ అయిపోతుంది. బిగ్ బాస్ ని తిడుతుంది మళ్ళీ. బిగ్ బాస్ ఆ విషయం చూసి పాప హరీష్ గుండంకులు అయిపోయి పాప అందరికి త్యాగం చేద్దాం అన్న కోణంలో బనానా చేస్తే ఆ బనానాని వీళ్ళందరూ రిజెక్ట్ చేశారు. వద్దు మాకు వద్దులే. రిజెక్ట్ అంటే బిగ్ బాస్ ఏం పెట్టిండు? ఆ బనానా మీరు స్టోర్ రూమ్ లో పెట్టాలనుకుంటున్నారా అంటే హరీష్ అని మీరు పెట్టదలుచుకోవట్లేదంటే తనూజ వచ్చి మీరు పెట్టదలుచుకోకపోతే మళ్ళీ హౌస్ మేట్స్ అందరూ పనిష్మెంట్ తీసుకోవాలి. అందరికి ఇస్తే ఎలా? మీరు పెట్టని మాకేం ఆకలిగా లేదు అని వాళ్ళు చెప్పేశారు కదా అక్కడ ఇమ్ము తనుజ వాళ్ళు. ఒక మంచి మనసుతో చూపిస్తున్నారు కాదనట్లేదు. ఇప్పుడు బిగ్ బాస్ అదే సీరియస్ గా తీసుకొని మీకు పనిష్మెంట్ ఇవ్వకుండా హోల్ హౌస్ కి పనిష్మెంట్ ఇస్తే ఏం చేయాలి? హౌస్ కి అక్కడ కింగ్ అయితే నాగార్జున, ఇక్కడ హౌస్ కి కింగ్. నేను కింగ్ లో కాదు, మీరు మాత్రం బాగా చెప్తారు. అంతే మరి కింగ్ అంత ఇదికి ఏనే మేనేజర్ ఎక్కడెక్కడ లెక్కలు తెలుస్తా ఉంటాడు. సరే ఇప్పుడు ఎలా ఉంది బిగ్ బాస్ చూస్తున్నారు మీరు? మీరే బిగ్ బాస్ గా చెప్పండి. ఎందుకు పాపం వాళ్ళని అన్నం కూడా కనీసం ఫుడ్ కూడా పెట్టకుండా వాళ్ళు ఎట్లా ఇబ్బంది పెడుతున్నారు కంటెస్టెంట్స్ ని? ఫుడ్ కూడా కనీసం స్టార్టింగ్ లోనే వాళ్ళని భయపెడతారు పాపం. ఫుడ్ కనీసం ఫుడ్ పెట్టదండి, తినడానికి ఫుడ్ పెడుతుండ్రు. ఫుడ్ రాగానే వాళ్ళు అది సరుకుని తినే లోప మళ్ళీ తీసేసుకుంటున్నారు. అక్కడ ఓనర్స్ అడగాలి కదా కిచెన్ రూమ్కి వెళ్ళినప్పుడు. వాళ్ళని అడగకుండా వీళ్ళే వాళ్ళంతా వాళ్ళే వెళ్తున్నారు. ఓకే, అయితే బిగ్ బాస్ ఫస్ట్ రోజులో ఏం చేశారు? కామన్ మ్యాన్ ని ఓనర్స్ చేసిండు బిగ్ బాస్. ఎట్ టైం సెలబ్రిటీస్ ని టెనర్స్ గా చేసిండు. అంటే టెనర్స్ అంటే అద్దెకుండే వాళ్ళు అట్లా చేసిండు. ఈ ఓనర్స్ ని అడగాల. ఇప్పుడు ఎవరు ఏం చేసినా అంటే కిచెన్ రూమ్ లోకి పర్మిషన్ అంటే వెళ్ళాలంటే ఓనర్స్ ని అడగాలి. అడగకుండా వీళ్ళే వెళ్ళి ఫుడ్ తీసుకుంటున్నారు. దానికి బిగ్ బాస్ చూసి వాళ్ళు పనిష్మెంట్ ఇచ్చిండు. మీకు నచ్చదు అట్లా? మా బాధలు అర్థం చేసుకోరా? మా కామన్ మన అక్కడికి వెళ్ళింది ఎందుకు? ఫుడ్ కోసం కాదు కదా. ఆ టాస్క్ ఫుడ్ అయినా టాస్క్ ద్వారానే ఫుడ్ తీసుకోవాలి. ఏదైనా టాస్క్ ఉండదు అక్కడ. మేము అనుకుంటాం బిగ్ బాస్ పోతే మంచిగా ఎంజాయ్ చేస్తూ మంచిగా ఉండొచ్చు, మంచిగా ఎంజాయ్ అంటే బయట ఎంజాయ్ చేయొచ్చు, మరి లోపలికి ఎందుకు వెళ్ళాలి? అంత మనీ అంత కోట్లు పెట్టి. అదే మేము మంచిగా ఎంజాయ్ చేస్తాను పోతే ఆడిపోయేసరికి పాప ఇమాన్యులు ఎంత కష్టపడి. తనుజ అయితే టీ కావాలి పాపం.
మార్నింగ్ లేయంగానే నాకు టీ కావాలి, నేను వంట చేస్తాను. తన కుకింగ్ ఇచ్చారు. వంట చేయాలంటే ముందు ఎనర్జీ ఉండాలి, దానికోసం టీ కావాలంటే వాళ్ళు పర్మిషన్ ఇవ్వట్లేదు. టీ కావాలంటే సినిమాలు ఉందిగా మన కాజల్ సినిమా, నాకు టీ కావాలి రామా కాజల్లో వాడు హీరో, నాకు టీ కావాలంటాడుగా. అదిగో తన హౌస్ మొత్తం తిరుగుతుంది, నాకు టీ కావాలి టీ ఎవరు ఇవ్వట్లేదు. నేను పొద్దున్న లేసాను, బ్రష్ చేస్తాను, బ్రష్ చేసిన తర్వాత టాబ్లెట్ ఒక పచ్చ టాబ్లెట్ ఒక ఎర్ర టాబ్లెట్ వేసుకుంటాను, తర్వాత టీ తాగా. నాకు టీ కావాలి అన్నట్టే తను టీ కావాలి అంటున్నాడు. అట్లా సరే ఓకే టీ విషయం పక్కన పెట్టు. నేను చెప్పేది ఏంటంటే ఇమాన్యులు అదంతా క్లీన్ చేస్తాడు పాపం, ఫ్లోర్ మొత్తం బయట రచ్చ చేస్తే మంచి క్లీన్ చేస్తాడు పాపం. ఫుడ్ చేతికి అందినట్టు అంటుంది, మళ్ళీ దూరం అవుతుంది. బిగ్ బాస్ మిస్టేక్. బిగ్ బాస్ చాలా బాధపడుతుంది అసలు. చేతికి అందినట్టు అంది ఫుడ్ ఏంది మిస్ అయిపోతుంది. బిగ్ బాస్ ని తిరుగుతుంది మళ్ళీ. బిగ్ బాస్ ఆ విషయం చూసి పాపం హరీష్ గుండంకులు అయిపోయి పాపం అందరికి త్యాగం చేద్దాం అన్న కోణంలో బనానా తెస్తే ఆ బనానాని వీళ్ళందరూ రిజెక్ట్ చేశారు. వద్దు మాకు వద్దులే. రిజెక్ట్ అంటే బిగ్ బాస్ ఏం పెట్టిండు, ఆ బనానా మీరు స్టోర్ రూమ్ లో పెట్టాలనుకుంటున్నారా అంటే హరీష్ అని మీరు పెట్టదలుచుకోవట్లేదు అంటే తనుజ వచ్చి మీరు పెట్టదలుచుకోకపోతే మళ్ళీ హౌస్ మేట్స్ అందరూ పనిష్మెంట్ తీసుకోవాలి, అందరికి ఇస్తే ఎలా, మీరు పెట్టని మాకేం ఆకలిగా లేదు అని వాళ్ళు చెప్పేశారు కదా. అక్కడ ఇమ్ము తనుజ వాళ్ళు. తనుజ మంచి తెలివైన ఆట ఆడుతుంది, తను సీరియల్ లో ఉంటది కదా. వాళ్ళకి తెలుగు రాకపోయినా తెలుగు బాగానే మాట్లాడుతున్నారు అక్కడైతే. కొంతమంది స్టార్ట్ చేయలేదు. సరే ఫస్ట్ రోజు 100 రోజుల ప్రోగ్రామ్ ఇది. ఒక విషయంలో అయితే ఇమ్ము కాను హరీష్ గుండంకుల్కి గుండంకుల్ అన్నాడు బాబు. అనగానే చూసి ఆలోచించండి ప్లీజ్. మీరు కూడా చూసి మాట్లాడాలి బ్రదర్. సారీ చెప్పే కదా జాగ్రత్త. నేను కూడా మాట్లాడి సారీ చెప్పనా. ఏంటి గొడవ ఫ్రస్ట్రేషన్ సార్? ఓకేనా, బాడీ షేమింగ్ వరకు వెళ్ళొద్దు. నాది బాడీ షేమింగ్ ఎవరు అంకుల్ ఎవరు గుండు. ఇంతటి మర్యాదస్తుని పట్టుకుని లిమిట్. ఓ నేను సారీ చెప్పాను, నేను మర్యాదకు వచ్చి సారీ చెప్పాను. ఆ విషయానికి బాడీ షేమింగ్ చేస్తావా నన్ను ఒక ఇదిగా గిల్టీగా ఫీల్ అయింది. గిల్టీ ఫీల్ అయ్యి బాధపడతారు. తర్వాత సారీ చెప్పినా కూడా మనం అర్థం చేసుకోండి. హరీష్ అయితే యాడ చూసినా ఫైర్ ఉంటాడు. ఒకసారి అయితే ఏడ్చింది, నేను అందరికి ఫుడ్ త్యాగం చేస్తాను, నేను చూస్తాను, నేను బిగ్ బాస్ నన్ను పని చేసినా పర్లేదు కానీ నేను అందరి కోసం సిద్ధంగా ఉన్నా. నేను వాళ్ళకి ఆకలిగా ఉంది, వాళ్ళందరూ వర్క్ చేస్తారు, హార్డ్ వర్క్ చేశారు, వాళ్ళందరూ కలిసి నింపాలనేది క్రమంలో తను అందరూ వద్దనేసరికి ఇక పోయి సొంతంగా ఒకటే కూర్చొని ఆడుతూ ఉంటాడు. చూస్తున్న మంచి చూస్తున్నా ఇంత ఉంది ఆకారం. మరి అలానే చూడటానికి ఆకారం ఉండదు కానీ మనసు మాత్రం చాలా సున్నితంగా ఉంది. చాలా మంది నాలా స్ట్రాంగ్ ఉండాలి. స్ట్రాంగ్ గా ఉందంటే మరి పక్కన వాళ్ళు బాధపడితే మనం చూడలేముగా. నేను పక్కన వాళ్ళు బాధపడితే చూడలేను కానీ పక్కన వాళ్ళు బాధపడదు. నన్ను నేను బాధ పెడుతున్నాను, బాధ పెడితే బాధ పెట్టాలో ముందంటాడు. అంత సీన్ లేదు, వాళ్ళు చెప్పాలి. జస్ట్ జోక్. ఇప్పుడు నిజం చెప్పు. నిజంగా చాలా మంచి పర్సన్, నన్ను చాలా మంచిగా చూస్తుంటాడు. అసలు యూట్యూబ్ స్టార్ట్ చేయడానికి కారణం తనే. ఇప్పుడు నిజం చెప్పు మళ్ళా. నిజం. ఓకే అయితే విషయం ఏంటంటే కారణం వెనక తనే ఉంటాడు. గుండంకులు ఏంటంటే గుండంకులు అయిపోయింది. హరీష్ కాదు గుండంకులు అయిపోయిండు. అది బాగా గడబడి అయిపోయింది. కామన్ మ్యాన్ అంటే కామన్ మ్యాన్ ఎంతమంది 6 ఉన్నారు, 6 మెంబర్స్ ఉన్నారు. ఇంకా రావాల్సిన వాళ్ళు ఉండొచ్చు బహుశా. నెక్స్ట్ సెలబ్రిటీస్ 9 మెంబర్స్ ఉన్నారు. నాకు తెలిసి కామన్ మ్యాన్స్ ఇంకా రావచ్చు. మమ్మల్ని కూడా తీసుకోండి అన్న ఛాన్స్ ఉంటే. ఎందుకంటే బిగ్ బాస్ తీసుకోండి. అసలు విన్ అయితే అసలు అలా దుమ్ము లేపుతారు. అసలు మామూలుగా ఉండదు. మెంటల్లీ ఫిజికల్లీ మాక్సిమం స్ట్రాంగ్ ఉంటాం. మాక్సిమం 99.99% మనం ఎఫర్ట్ ఇస్తా ఉన్నట్టు. ఖచ్చితంగా ఫైట్ అయితే అసలు ఇంకా వేరే మాస్. అయితే ఓకే, నాకు నచ్చని విషయం ఏంటంటే బిగ్ బాస్ మీరు ఫుడ్ బెటర్ వాళ్ళకి. ఆ తర్వాత ఫుడ్ బిర్యానీలు ఎవరికి కావాల్సిన వాళ్ళకి పేరు పెట్టి వాళ్ళకి పాస్ చేస్తారు. మళ్ళీ మళ్ళీ తినేరు, మళ్ళీ ఏడా తిన్నారు, మళ్ళీ తినలే, మళ్ళీ రిటర్న్ తీసుకో కొంచెం తిన్నారు, తీసుకెళ్లారు. తిన్నారు కడపడి తిన్నారుగా. తినే వాళ్ళు తిన్నారు, కొంతమంది తినలే. చూపిస్తా ఎందుకు ఆడికి మూల సంఖ్య ఉన్నట్టు సరదా జోకెత్తి ఫీల్ అయిపోయాడు. అది జోకా. నువ్వెందుకు ఒకసారి సారీ చెప్పాక రియాక్ట్ అవ్వకూడదా? కొన్ని సారీ చెప్పినప్పుడు రియాక్ట్ అవ్వండి. బాధపడకండి, అర్థమైన చూసుకోవడానికి 7 గొడవలు ఉన్నాడు కదా లో ఉన్నాడు, అతను నాతో కనెక్ట్ అవుతున్నాడు, అది ఇంకా పెంచుకోవాలనే ఉద్దేశంతో నేను మీతో అది మాట్లాడింది తప్ప మిమ్మల్ని బాడీ షేమింగ్ చేయాలనేది అసలు మ్యాటర్ కదా. అబ్బా ఏంటి ఇది చిన్నపిల్లలాగా? మీ టైం బ్యాడ్ గా ఉన్నప్పుడు కలిసిపోవాలి గాని పంతాలు పనికిరావయ్యా. ఎలిమినేషన్ అసలు
సూపర్ ఉంటుంది అసలు. ఇవాళ ఎలిమినేషన్ లో ఒక్కళ్ళు అసలు నిజ స్వరూపాలు బయటకు వస్తాయి ఎలిమినేషన్ నుంచి అంటే ఒకళ్ళు ఎలిమినేషన్ చేసుకుంటారు. కానీ ఫస్ట్ వీక్ ఎలిమినేషన్ అనేది నాకు నచ్చదు ఫస్ట్ కానీ. చాలా మంది ఎలిమినేషన్ ఫుడ్ గురించి చాలా మంది చెప్తారు. ఏంటంటే ఫస్ట్ వాళ్ళు వచ్చింది నిన్న ఇవాళ ఎలిమినేషన్ ఏమని ఎలిమినేషన్ చేస్తారు? అదే చిన్న చిన్న విషయాలు. ఇప్పుడు గుండంకులు అన్నాడు, ఇప్పుడు ఇమ్ముని అలా చేస్తారు. ఇంకా ఆ విషయంలో ఓకే. తనుజ టీ లేదా అలా చేస్తుంది. కొన్ని పాయింట్స్ బిగ్ బాస్ కాదు, అదే తన పేరు అంటే కొద్దిగా పేర్లు ఐడియా లేదు. కామన్ పీపుల్ లో ఒకళ్ళు ఉంటాడు అలా. మర్యాద మనిషా? మర్యాద మనిషి, తనకి మర్యాద మనిషినా? మర్యాద మనీష్. మనీష్ ఓకే, మనీష్.